ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్. ఆజాద్ గారు, ఇప్పుడు వచ్చిన సమస్య భార్య బాధితులు. ఇలాంటి వాళ్ళు నిజంగా చాలా మంది ఉన్నారండి. నిజంగా మగవారు ఏది ఓపెన్ గా ఎవరు పాపం భార్య చేసే ఇబ్బందులు, కష్టాలు, ఇంట్లో పడే కష్టాల గురించి చెప్పుకోలేడు భర్త. ఆల్మోస్ట్ ఏడవనీకి లేదు, చెప్పుకోనీకి లేదు, ప్రతిదానికి సర్దుకుపోవడము, అంటే చాలా పేషెన్స్ భరించడం, చాలా అవస్థలు పడతారు భర్తలు. నిజంగా చెప్పాలంటే ఇలాంటి భర్తలు. అయితే ఈ అబ్బాయి రాసిన సమస్య ఏంటి అంటే, మేడం నాకు మ్యారేజ్ అయ్యి 3 years అయిపోయింది. నా భార్య నాతో ఉండడం చాలా తక్కువ. ఎప్పుడు చూసినా పుట్టింటికే వెళ్ళిపోతుంది, తిరిగి రావటం లేదు. నా భార్యను నేను నా ఇంటికి నేను రానిచ్చుకోవాలి, పర్మనెంట్గా ఉంచుకోవాలంటే నేను ఏం చేయాలి? నాకు విచిత్రం ఏంటంటే, పెళ్ళయ్యి నా భార్య నాతో ఉండాలి అన్నదానికి కూడా భర్తలు ఇబ్బంది పడుతున్నారు. కన్సీవ్ అయిపోయి వెళ్ళిపోయిన భార్య డెలివరీ అయిన బిడ్డకు 1 year వరకు కూడా రాలేదట. అవును, రావట్లేదు. 4 years, 5 years, 6 years కూడా ఉన్నారు మా దగ్గర. కన్సీవ్ అయినప్పుడు వెళ్ళిందండి, ఇప్పుడు బాబుకి 1 year అట. పెళ్ళైన తెల్లారెళ్ళి 3 సంవత్సరాల దాకా రాని వాళ్ళు ఉన్నారు మేడం, చాలా మంది ఉన్నారు. అట్లా ఉన్నారు భార్య బాధలు చాలా మంది. మీకు కూడా ఏంటంటే, మొన్న November 18 పురుషుల హక్కుల దినోత్సవం. అవును, ఎంతమంది తెలుసు? చాలా మంది. పురుషులకు కూడా ఒక దినోత్సవం ఉంది, హక్కులు ఉన్నాయని తెలుసుకోవాలి. అయితే నేను ఏమనంటే, భార్య బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు, అది వాస్తవమే. భార్య పుట్టింటికి వెళ్ళి కాపురానికి రాకపోతే ఏం చేయాలి అనే అంశం మీద మనం ఈరోజు టాపిక్లో ఇక్కడ చట్టం గురించి మనం అవగాహన కొంత తెలుసుకోవాలి. చట్టం ఏం చెప్తుందంటే, భార్య కానీ భర్త కానీ బలవంతంగా సంసారం చేయమని చెప్పి చట్టంలో అయితే లేదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి ఓకే అతనితో బలవంతంగా నువ్వు సంసారం చేయని చెప్పి మీరు నేను చెప్పడానికి కూడా రైట్ లేదు. ఎందుకంటే దాని మీద అనేక రకాల జడ్జిమెంట్లు ఉన్నాయి. అయితే మనం ఎప్పుడైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో అది నిర్మించే సమయంలో, అంటే రాసే సమయంలో సెక్షన్ 9 అంటే RCR అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ఒక సెక్షన్ 9 అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు సెక్షన్ 9 కొడితే వచ్చేస్తాం. దాని ప్రకారం ఏంటంటే, భార్య కానీ భర్త కానీ కాపురానికి రాకపోతే మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద RCR కింద కేసు ఫైల్ చేసుకోండి. కోర్టు వారు చెప్తారనమాట, నువ్వు కోర్టుకి సంసారం చేయపోమ్మా అని చెప్తారు. సో దాని ద్వారా ఏంటంటే, చాలా మంది దాన్ని వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కింద గతంలో కేసులు వేయడం జరిగింది. అది చాలా ఉన్నాయి. సరిత వెంకట సుబ్బయ్య చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి దానిపైన. అంటే నన్ను బలవంతంగా సంసారం చేయమని చెప్పడానికి మీరెవరు? ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏముంది? నేను రైట్ టు ఫ్రీడమ్ వచ్చింది నాకు, నేను స్వేచ్ఛగా స్వతంత్రంగా సంతోషంగా ఉండే హక్కు నాకు ఉంది, రైట్ టు ఫ్రీడమ్ ఉంటుంది కదా. దాని ప్రకారం మీరెవరు నాకు చెప్పడానికి? అంటే ఇది ఎగెనెస్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ లాకే ఇది ఎగెనెస్ట్ అని చెప్పడంలో అప్పుడు ఏంటంటే ఇక బలవంతంగా ఏ కోర్టు చెప్పదు. ఇప్పుడు అబ్బాయి కనుక రాకపోతే ఇక్కడ తిరకాసు చెప్తాను, మీకు జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఇది డ్రై సబ్జెక్ట్, మళ్ళీ 4-5 సార్లు వింటే అర్థం. ఇప్పుడు అబ్బాయి కనుక కాపురానికి రాకపోతే అమ్మాయి RCR ఫైల్ చేస్తే ఆ అబ్బాయికి అప్పుడు ఆ కోర్టు వారు డిగ్రీ ఇస్తే ఆ డిగ్రీ ప్రకారం ఎవరైతే భర్త కాపురానికి రాకపోతే అతని ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయొచ్చు అని. మరి వైసా వర్స మగపిల్లలో భార్య కాపురానికి రాకపోతే మీరు డిగ్రీ తీసుకుని ఆ ఆస్తుల్ని అటాచ్మెంట్ చేయడానికి లేదు, సైలెంట్గా ఉండటమే. దాన్ని బేస్ చేసుకుని డిజార్షన్ గ్రౌండ్ కింద 2 years తర్వాత ఆమె ద్వారా డైవర్స్ పొందే హక్కు మాత్రమే మీకు ఉంటుంది. అంటే మగవాళ్ళకి ఒక న్యాయం ఉంది, ఆడవాళ్ళకి ఒక న్యాయం క్లియర్ గా ఉంది. అయితే ఇప్పుడు మన ఇండియాలోనే ఇలా ఉంటాయి. అదర్ కంట్రీస్ లో ఉన్న భార్యాభర్తల పరిస్థితి ఏందండి? భార్య అలిగి వచ్చేసింది, భర్త అక్కడ ఉన్నాడు, పాపం రాలేకపోతాడు, ఏంటి మరి? అది కూడా చెప్తాను. ఇప్పుడు అసలు ఒకసారి RCR గురించి చెప్తాను. దాన్ని ఎలా అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తాను, ఇది చట్టంలో ఎక్కడ ఉండదు. ఫస్ట్ ఎక్కడ సమస్య వస్తుందంటే ఏంటంటే, ఒక మహిళలకి మన ఇంటికి వచ్చినప్పుడు ఆమె కంఫర్టబిలిటీ అనేది చూడాలి. ఇప్పుడు జనరల్ గా ఉదాహరణకు చెప్తున్నాను, వాళ్ళ ఆర్థిక స్థితి కానీ వాళ్ళ స్టేటస్ కానీ, లేకపోతే కొన్ని సందర్భాల్లో ఒక మహిళను చూసుకునే విధానం ఎలా ఉంటుందంటే, జనరల్ గా మన కుటుంబంలో ఆడపిల్ల పుట్టిందంటే మహాలక్ష్మి పుట్టిందిరా అని చెప్పి ఆమెకు కొంత కంఫర్ట్ లైఫ్ ఇస్తాం. ఇప్పుడు ఒక తండ్రిగా లేదా ఒక తల్లిగా మా అమ్మాయి మంచిగా ఉండాలి, మా అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి, మా అమ్మాయిని కొంత గారాభంగా పెంచడం కానీ, లేదా ఆమెకు అడిగినన్ని కొనిపించడం కానీ, లేదా కొన్ని ఉంటాయి. సో సడన్ గా ఒక మహిళ మంచిగా కంఫర్ట్ జోన్ లో ఉన్న మహిళ సడన్ గా ఒక కుటుంబానికి వచ్చినప్పుడు ఆమెకు చాలా రకాల భయాలు ఉంటాయి. తర్వాత భర్త ఎలా అంటాడో, తల్లి ఎలా ఉంటుందో, ఏంటో కొత్త రకమైన వాతావరణం. ఆ వాతావరణానికి అనుగుణంగా మీరు ఇక్కడ వాతావరణం మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు జనరేషన్ ఇప్పుడు లేదు. అప్పుడు జనరేషన్ అయితే పెళ్లి చేసేది సావలే వాడుతూ ఉండని చెప్పి వదిలేసి వచ్చేది, అది కొట్టినా తిట్టినా అందులోనే ఉండేది. ఇప్పుడు అట్లా లేదు కదా. ఇప్పుడు సమాజం మారిపోయింది. సో వాళ్ళ ఆర్థిక స్థితులు మారిపోయినాయి, ఇద్దరు సంపాదించుకుంటున్నారు, ఇద్దరు ఆర్థికంగా బలంగానే ఉంటున్నారు.
ఇప్పుడు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి తెలివి వచ్చింది, వీళ్ళకే తెలివి వచ్చింది, వీళ్ళకి టెక్నాలజీ నాలెడ్జ్ వచ్చింది, వాళ్ళకి టెక్నాలజీ నాలెడ్జ్ వచ్చింది. సో ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు వేరు, ఇప్పుడు అందరూ సమానం అయిపోయారు. కాబట్టి నేనేమో వాళ్ళు విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తున్నారు, వీళ్ళు విదేశాలకు వెళ్ళి జాబ్ చేస్తున్నారు. ఇదివరకు ఒక అబ్బాయి కష్టపడి సంపాదిస్తే ఇంట్లో వాళ్ళు దానికి వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఏం ఎర్నింగ్ చేస్తున్నా అవన్నీ. అప్పుడు ఏంటంటే ఇక్కడ మానసిక స్థితి అనేది మెయిన్ ముఖ్యం. సైకలాజికల్ ఆస్పెక్ట్తో మీరు కౌన్సిలింగ్ ఇప్పించుకోండి, మీ భార్యకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుంది. అప్పుడు ఇప్పించుకున్న తర్వాత అక్కడ మీరు కంఫర్ట్ చేసుకోండి. లేకపోతే మీరు ఏం చేస్తారు, పెద్ద మనుషుల ద్వారా కూర్చొని మాట్లాడించండి. అప్పటికే కాకపోతే కౌన్సిలింగ్ తీసుకోండి. అప్పటికే కాకపోతే లీగల్ నోటీస్ పంపించండి లాయర్ గారి ద్వారా. అప్పుడు కాకపోతే మీరు ఆర్సీఆర్కి వెళ్ళండి. అంటే ఇన్ని స్టెప్స్ నేను అనుభవం మీద చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తా ఉన్నా. మీరు ఇలా వెళ్ళండి. అప్పుడు కానప్పటికి డైవర్స్కి వెళ్ళిపోండి. లాస్ట్ తెగేదాకా లాగితే వేస్ట్ కదా. సో ఇదే విధంగా మీరు విదేశాల్లో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం నేను ఏం చెప్తాను, విదేశాల్లో కూడా చాలా మంది అంటే నా దగ్గర క్లయింట్లు అబ్బాయిలు అమ్మాయిలు ఎదురు ఉంటారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎందుకమ్మా నువ్వు వెళ్ళట్లేదని మేము అడిగినప్పుడు, ఇది నేను లా గురించి చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ మీతో ఎందుకు వెళ్ళట్లేదమ్మా అంటే, సడన్ కొంతమందికి అక్కడ వాతావరణం పడదు, చలి వాతావరణం కొంతమందికి పడదు. ఇక్కడ మన ఇండియన్ వాతావరణం వేరు, ఇక్కడ ఫుడ్ వేరు, అక్కడ ఫుడ్ వేరు. ఇక్కడ జనాభా పరిస్థితులు వేరు, అక్కడ జనాభా పరిస్థితులు వేరు. అక్కడ ఒంటరితనం వ్యక్తం ఉండాలి, లోన్లీ ఫీల్ అవ్వాలి. ఇక్కడ మన రోడ్డు మీదకి వస్తే 100 మంది బలకరిస్తాడు, ఎవడు బలకరీడు అక్కడ. సో ఇవి మీరు చూసుకోండి. నేను అనేది విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులు చెప్తాను, అవి అక్కడ కంఫర్ట్ జోన్ చూసుకోండి, ఆ కంఫర్ట్ విధంగా కల్పించండి. మీరు ఎంత చేసినప్పటికి కూడా నేను రాను అందనుకోండి, ఇక మీరు గో ఫర్ ఆర్సీఆర్ కంటే మనం యథావిధిగా మనం చెప్తాం, ఎన్ఆర్ఐలకు సంబంధించిన యథావిధిగా మీరు కనుక కేసు ఫైల్ చేయాలంటే మీకు ఒక జీపీఏ పర్సన్ ఉండాలి, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, ఎవరైనా సరే ఒక అటార్నీ పర్సన్ మీరు ఇక్కడ పెట్టుకొని మీ తరపున ఈ ఆర్సీఆర్ మీరు ఫైల్ చేసుకోవచ్చు. మీరు అక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు, మీరు అక్కడే ఉండి ఫైల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అమ్మాయి తను ఒక సిటీలో ఉన్నాడు, అమ్మాయి వేరే సిటీలో ఉంది, ఇద్దరు టచ్ లేరు, కానీ ఆమె కాపురానికి రావట్లేదు, అక్కడక్కడే రావట్లేదు, అయినా సరే మీరు ఫైల్ చేసుకోండి. అలా కాకుండా లేదు సార్, అలా కాకుండా మాకు కొద్ది రోజులు మేము జ్యుడిషియల్ సపరేషన్ గా ఉంటాము అంటే సెక్షన్ 10 కింద జ్యుడిషియల్ సపరేషన్ కూడా వేసుకోవచ్చు. దాని ప్రకారం ఏంటంటే, మేము భార్యాభర్తలాగే ఉంటారు, భార్య కానీ భర్త కానీ కలిసే ఉంటారు, వాళ్ళ మధ్య వివాహ బంధం అనేది తెగిపోదు. డైవర్స్ అనేది ఏంటి, తెగిపోతుంది, అంటే వివాహ బంధం కట్ అయిపోదు. మీకు మామూలుగా జ్యుడిషియల్ సపరేషన్ ఏంటంటే, భార్యాభర్తలు విడివిడిగా ఉండొచ్చు, ఓకేనా, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు విడివిడిగా ఉంటారు. రేపు పొద్దున వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు సెట్ అయిపోయినప్పుడు మళ్ళీ కలిసిపోవచ్చు. సో మీరు ఆ విధంగా జ్యుడిషియల్ సపరేషన్ కూడా వేసుకోవచ్చు. ఆర్సీఆర్ అనే కదా జ్యుడిషియల్ సపరేషన్, నా భార్యకి నాకు మనస్పర్ధలు వచ్చినాయి, ఒక 2 years 3 years మేము జ్యుడిషియల్ గా సపరేషన్ గా ఉంటాము అన్నప్పుడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల ఆ బంధం అనేది ఉండదు, ఆ రైట్స్ ఉండవు. అక్కడ బ్యాటిల్ ఒకవేళ అతను జ్యుడిషియల్ సపరేషన్ లో ఉండి ఆమె పైన అతను అత్యాచారం చేస్తే ఆమె కేసు పెట్టొచ్చు. అంటే భార్యాభర్తల బంధాలు అనేవి ఉండవు ఇక్కడ. అంటే పేరుకి మాత్రం బంధం తెగదు, కాకపోతే ఇతను భర్తగా ఇతనుకున్న హక్కులు కానీ భార్యగా అతనుకున్న హక్కులు రెండు కూడా ఫ్రీజ్ అయిపోతాయి. మీకు అర్థం ఫ్రీజ్ అయిపోతాయి. కాబట్టి ఆ జ్యుడిషియల్ సపరేట్ గా ఉన్నప్పుడు మీరు అలా జ్యుడిషియల్ సపరేట్ గా మీరు ఉండండి, ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా కాలేదనుకోండి, అంటే దీన్ని బేస్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని గో ఫర్ డైవర్స్ అంతే. సో అంతే తప్ప ఇంకా వేరే మార్గం అయితే లేదు. సో భారతదేశంలో చట్టాలు ఎప్పటికప్పుడు మారుతున్నాయి, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇవాళ జడ్జిమెంట్ రేపున్న జడ్జిమెంట్ ఉన్నట్లేదు. కాబట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు మనం ఈ యొక్క మేధో మదనానికి కృషి చేస్తూ మనం లీగల్ గా అనుభవం న్యాయవాదిని కలిస్తే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా. ఆజాద్ గారు మీరు చెప్పేవన్నీ చూస్తుంటే అంటే ఆల్మోస్ట్ మనం గత వీడియోలో కూడా చూసుకుంటే ఆడియన్స్ కి ఎంత ఏమనిపిస్తుంది అంటే మనకు కూడా అదే అనిపిస్తుంది, ఆడవాళ్ళకి ఎక్కువ ఫేవర్ గా ఉన్నాయి, అబ్బాయిలకు అసలు లేవు చట్టాలు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో బాధితులు కూడా ఎక్కువ మంది భర్తలే అవుతున్నారు. సో నిజంగా అండి, మీకు దీనికి సంబంధించి ఇంకా పరిష్కారం కావాలి అంటే మీరు డైరెక్ట్ గా ఆజాద్ గారిని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.